విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. వాడు ఎక్కడ ఉంది, ఎవరు దాచుంచింది త్వరలోనే తెలుస్తాను. నా వినోద్ని నా ఇంటికి ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. వినోద్కి ఏమన్నా అయిందో ఒక్కొక్కళ్ళ అంతు చూస్తాను. చాలా పొద్దుపోనాది. ఇలాగ ఎంతసేపు నిద్ర కాసుకొని కూకుడుంటారు. పోలీసోలికి కంప్లైంట్ ఇచ్చారు కదా, 7-14 లోకాలు ఏడదాగున్నా ఈ నోదుబాబుని ఇట్టే పట్టేసి ఇంటి కట్టుకొచ్చేస్తారు. వాళ్ళ కాడి నుంచి ఫోన్ వస్తుంది అంతే. నాన్న తెల్లార్లు నిద్ర కాసైనా ఫోన్ కాడే కూకుడుంటాను. లేంటమ్మ గారు కాసేపు నడుము వాల్సండి. అంతగా నిద్ర వస్తే నువ్వు వెళ్ళి పడుకో. తమరిట దిగులుగా కూకుడుంటే నాకు నిద్ర ఎట్ట అట్టుద్ది. పోనీ కాసిన ఏడేడి టీ గాని పాలు గాని అట్టుకురమ్మంటారేటి? అక్కర్లేదు. హలో, మీ ఇన్స్పెక్టర్కి ఇవ్వండి. ఇన్స్పెక్టర్, అర్ధగంటకు ఒకసారి ఫోన్ చేసి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నారు. ఇంతవరకు మీ దగ్గర నుంచి ఫోన్ రాలేదు. మీరెన్ని సెర్చ్ టీమ్స్ని పంపించారన్నది కాదు, ఎంత త్వరగా మా అబ్బాయిని మాకు అప్పచెప్తారన్నదే ముఖ్యం. మీ స్ట్రాటజీని కొంచెం మార్చడానికి, పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని వెతకడానికి ఛాన్స్ ఉంటుందేమో చూడండి. కమిషనర్ గారితో మరోసారి చెప్పించమంటారా? దెన్ వాట్ ఈస్ ద ప్రాబ్లం? డూ ఇట్ ఫాస్ట్. బేబీ, వినోద్ అక్కడ కూడా లేడు మమ్మీ. లక్ష్మీదేవి రియాక్షన్ ఎలా ఉంది? వాళ్ళింటికి వెళ్ళానుగా, మాటల్లో కొంచెం చులకన భావం కనిపించింది. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? నగర నలుదిక్కులా 4 సర్చ్ టీమ్స్ ని పంపించారంట. ఇన్స్పెక్టర్ బ్యూరోక్రటిక్ స్టైల్లో మాట్లాడుతున్నాడు. నాకేదో భయంగా ఉంది బేబీ. సంధ్య, అమ్మమ్మా, నువ్వు ఇంకా నిద్రపోలేదా? ఏది, నువ్వు నిద్రపోనిస్తేగా. ఏం జరుగుతుంది బయట? ఏం జరుగుతుంది అంటున్నాను. వినోదనేం చేశావు? అతన్ని నేనేం చేస్తాను? వాళ్ళ మమ్మీ వచ్చి ఎంత రాద్ధాంతం చేసిపోయిందో చూసావుగా. వాళ్ళ గురించి ఇన్నాళ్ళు విన్నాను, ఇవాళ చూశాను. చాలా అగ్రెసివ్ అనుకుంటా. భార్గవి ఎటువంటిదనేది కాదు ఇప్పుడు కావాల్సింది. కొడుకు ఇంటికి రాలేదని తన కంగారు పడుతుంది. దానికి నీ సమాధానం ఏమిటి? వాళ్ళ కొడుకు వాళ్ళింటికి రాకపోతే నేను సమాధానం చెప్పడమేంటి? వినోద్ గురించి నీకు తెలుసు. ఎవరెవరు ఎక్కడికెళ్లారో తెలుసుకోవడమేనా నా పని? నీకేమో ఆటగా ఉంది, నాకేమో చచ్చేంత భయంగా ఉంది. నిజంగా నువ్వు ఆందోళన ఫీల్ అవుతున్నావా? ఏ, నీకలా అనిపించడం లేదా? ఫీల్ అయితే గీలైతే అది చేయవలసిన వాళ్ళు మిసెస్ రోజీ, మిసెస్ భార్గవి. మామ ఎక్కడున్నాడో తెలియక ఒకప్పుడు నువ్వు అనుభవించిన టెన్షన్, భయం వాళ్ళిప్పుడు అనుభవించాలి. అదేమంత గొప్ప అనుభూతని అందరూ అనుభవిస్తూ పోవడానికి వద్దమ్మా. పగవాళ్ళకు కూడా అలాంటి టెన్షన్ వద్దు. వినోద్ ఎక్కడా? ఎక్కడో ఒక చోట క్షేమంగానే ఉంటాడు. నువ్వేం కంగారు పడకు. తెలిస్తే చెప్పొచ్చు కదా. చెప్తే ఏం చేస్తావు? వాడెక్కడున్నా సరే వెళ్ళి, ఒరే బాబు,
నీకోసం నీ వాళ్ళంతా కంగారు పడుతున్నారు. త్వరగా ఇంటికెళ్ళమని చెప్తాను. వినోద్ ఎక్కడున్నాడో నాకు నిజంగా తెలియదమ్మమ్మా. కాని ఎక్కడున్నా తను క్షేమంగానే ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. బాబు వినోద్, నీ పట్టుదల దీక్ష చూస్తుంటే బహు ముచ్చటేస్తుంది బాబు. 24 గంటలు గడిచిపోయి గంట అయింది. మీ ఇంటికి వెళ్ళాలన్న ఆదుర్ద నీలో మొచ్చుగానే కనిపించడం లేదే. అప్పుడే 24 గంటలు గడిచిపోయాయా తాతగారు? ఇంకో గంట ఉంటే బాగుంటుందనిపించింది. చూస్తుంటే అసాధ్యుల్లా ఉన్నావయ్యా. మీ వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తుంటారేమో. త్వరగా వెళ్ళి కనిపించు. లేదు తాతగారు, ముందు నేను సంజయ్ చూడాలి. సంజయేమో చూడు బాబు. సంధ్య, తాతయ్య, ఇక్కడ వినోద్కి ఇబ్బందేం కాలేదుగా? చూసావటే వినోద్, వచ్చి రాగానే నీ గురించి అడిగిందే తప్ప నా గురించి అడిగిందా? ఇప్పుడు ఒప్పుకుంటున్నానయ్యా మీ ప్రేమ నిజమైందని. ఇహ ఆ భగవంతుడు కూడా మీ ప్రేమను విడదీయలేడని అర్థమైపోయింది. హలో, చెప్పండి ఇన్స్పెక్టర్. మీ వాళ్ళు సరిగ్గా వెతుకుతున్నారో లేదో అని నాకు అనుమానంగా ఉంది. నోనో, ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దు. మా ఆందోళన గురించి మీకు తెలియదు ఇన్స్పెక్టర్. ఒక్కగానొక్కడు ఏవయ్యాడో తెలీదు, ఎక్కడున్నాడో తెలీదు. ఇంటికి రాకపోయినా కనీసం ఒక ఫోన్ కాల్ అయినా వస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నాం. అదే లేదు. వెతకడం మీ వల్ల కాకపోతే చెప్పండి. ప్రైవేట్ ఏజెన్సీస్ బోల్డ్ అని ఉన్నాయి, వాళ్ళకి అప్పచెప్తాం. ఓకే, వెతకండి. కానీ ఆ వెతికేదేదో మీ పిల్లాడి కోసం వెతికినట్టుగా వెతకండి. ఏమంటున్నారు వాళ్ళు? నిన్నటి నుంచి చెప్తున్న మాట ఇప్పుడు చెప్తున్నారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారట. ఇహ లాభం లేదు మమ్మీ. ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్పుదాం. హాయ్ మామ్. వినోద్, ఎక్కడున్నావు ఇప్పటిదాకా? ఏ, నా కోసం కంగారు పడ్డారా? రాత్రంతా ఇంటికి రాకపోతే కంగారు పడవా వినోద్? ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్స్ అంతా బలవంతం చేస్తే ఫారెస్ట్కి సరదాగా హంటింగ్కి వెళ్ళాం. సరదాగా హంటింగ్కి వెళ్ళావా? ఇక్కడ మేము నీకోసం నిద్రాహారాలు లేకుండా ఎదురు చూస్తుంటే హంటింగ్కి వెళ్తావా? హంటింగ్కి వెళ్ళమని నువ్వే కదా మమ్మీ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటావు. ఫలానా చోటికి వెళ్తున్నానని ఒక్క ఫోన్ కాల్ చేసుండొచ్చు కదా వినోద్. ఫ్రెండ్స్ ఆడవాళ్ళు మర్చిపోయాను గ్రాని. ఫ్రెండ్స్ మధ్య ఉన్నంత మాత్రాన మమ్మల్ని మర్చిపోతావా? ఇంకోసారి ఇలా జరిగిందంటే ఏం చేస్తానో నాకే తెలీదు. మీరిట చేయటం ఏటి బాగునేది అమ్మగారు. ఎదుగొచ్చిన పిల్లలతో ఎవ్వరం ఎట్టాగుంటుందో మీకు బాగా తెలిసినట్టు లేదు. నూకాలు సంటి పిల్లల మీద ఇంటోళ్ళు ఎంత ఆపేచ్చుకుంటారో నాకు ఎరికేనమ్మా. కానీ మా ఊళ్ళో ఓ పెద్దింటి కుర్రోడు ఇలాగే చేస్తే చెంప మీద కొట్టాడు వాళ్ళయ్య. అంతే, వెళ్ళిపోయి నూతులో దూకేశాడు తల్లి. ఇట్టాగే ఇంకో పాలు మా పెద్ద కాపు గారింటో జరిగితే ఆ పిల్లోడు ఓలమ్మో రోసపడిపోయి తోటలోకి వెళ్ళి చెట్టు కూరేసుకున్నాడు తల్లి. అసలే మాయదారు వయసు. ఈ వయసు పిల్లలతోటి కాస్తంత జాగ్రత్తగా ఉండాలమ్మా. ఈ నోదుబాబు నా బిడ్డలాంటోడు కాబట్టి చెప్పా. అద్దు మీరు మాట్లాడుంటే నన్ను క్షమించేయండి అమ్మగోరు.
బాధపడ్డావా బాబు? లేదు గ్రాని, హంటింగ్కి వెళ్తున్నట్టు చెప్పకపోవటం తప్పే కదా. మమ్మీ తరఫున నేను సారీ చెప్తున్నాను. నో, నేనే నీకు మమ్మీకి సారీ చెప్తున్నా. మా అచ్చట ముచ్చట తీర్చగలిగిన వాడివి, ఈ ఇంటికి వ్యాపారానికి వారసుడివి నువ్వొక్కడివే. ఇంకెప్పుడు అలా చేయకే. ఓకే గ్రాని. ఇట్స్ ఆల్ రైట్. బాసు, ఏం చిన్న? ఎంతసేపు అయింది బాసు నువ్వు వచ్చి? మామూలుగా కాలేజీ టైంకి వచ్చాను. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా? అవును. అదేమిటి బాసు, నువ్వు ఇంకా కాలేజీకి రాలేదేమోనని గేటు దగ్గర పడిగాపులు కాసి కాసి వస్తున్నాను. నిమిషానికి ఒకసారి ఒరే చిన్న అని పిలవకపోతే నీకేం తోచదు కదా. అలాంటిది నువ్వు ఒక్కడివే ఎక్కడున్నావా? నమ్మలేకపోతున్నాను బాసు. నమ్మలేనివి ఈ మధ్య చాలా జరుగుతున్నాయి కదా. ఏది, సంజయ్ పట్ల నీ ప్రేమ విషయమా? ఆమె నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావని, పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నావన్నది రుజువైపోయింది కదా. ఆ ప్రేమ రుజువైంది. దాంతోపాటు మా మమ్మీ, మా గ్రాని నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో, నా మీద ఎలాంటి ఆశలు పెట్టుకు బ్రతుకుతున్నారో అది కూడా రుజువైంది. మరి ఇంకేమిటంట ప్రాబ్లం? మామూలుగా అన్ని లవ్ స్టోరీస్లో ఎదురయ్యే ప్రాబ్లమే. పేద గొప్పల తేడా, రిచ్ అండ్ పూర్ డిఫరెన్సెస్. సంధ్య పేదమ్మాయిని తెలిసే కదా నువ్వు ప్రేమించావు. నా సంగతి సరే, మా వాళ్ళ వాళ్ళకం చూస్తుంటే ఆమెతో పెళ్ళికి కాదు కదా, కనీసం పలకరించడానికి కూడా ఒప్పుకునేటట్టు లేరు. రేపు ఒకవేళ వాళ్ళు మా పెళ్ళికి అబ్జెక్ట్ చేశారనుకో, అప్పుడు ఏమిటి చేయడం? అబ్జెక్ట్ చేస్తారని ఎందుకు అనుకుంటున్నావు బాసు? చెప్పాను కదరా, స్టేటస్ విషయంలో వెరీ పర్టికులర్ అని. ఒకవేళ మీ వాళ్ళు వద్దంటే సంజయ్ని ప్రేమించడం మానేస్తావా? నో నో, ప్రేమ అనేది ఇలాంటి పరీక్షలు చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది బాసు. అయినా నీలాంటి వాడికి ఇదో పెద్ద విషయం కాదనుకో. లేదురా చిన్న, ప్రస్తుతానికి ఇదే పెద్ద విషయమే కూర్చుంది. నాకు నిద్ర పట్టడం లేదు, అన్నం సహించడం లేదు. నీకో సంగతి చెప్పనా? ఎప్పుడూ గుర్తుకొచ్చి నువ్వు కూడా గుర్తుకు రావడం లేదురా. నాదేముందిలే బాసు. ఆహా, విషయం చెప్తున్నాను. నువ్వు గాని, మమ్మీ గాని, గ్రానీ గాని, చదువు గాని, మిగతా ఏ విషయాలు గుర్తుకు రాకుండా అదేమిటో కేవలం సంజయ్ మాత్రం కనిపించే ఓ ప్రపంచంలో ప్రస్తుతం ఉన్నాను. సంజయ్ నువ్వెంత సిన్సియర్గా లవ్ చేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా నీ లవ్ సక్సెస్ అయితే తీరుతుంది బాసు. నిజంగా నా లవ్ సక్సెస్ అవుతుందంటావా? ఖచ్చితంగా అలానే జరుగుతుంది. నువ్వు నిశ్చింతగా ఉండు బాసు. పద క్యాంటీన్కి వెళ్దాం. ఒక విషయం అడుగుతాను, చెప్పు సంధ్య. ఏమిటి? వినోద్ నీ పట్ల ఎటువంటి ఫీలింగ్తో ఉన్నాడో, నీ పట్ల అతనికున్న ప్రేమ ఎంత గొప్పదో రుజువు చేసుకున్నాడు. మరి అతని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే? అదే, వినోద్కి నువ్వంటే ఇష్టం కలిగేట్టు చేసి నీ చుట్టూ తిప్పుకోవడం వరకేనా, లేకపోతే అతని పట్ల నీకు ప్రేమ లాంటిదేమైనా ఉందా? ఎందుకలా అడిగావు? ఇది చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అని నేను అనుకుంటున్నాను సంధ్య. ఒకవేళ పంతం కొద్దీ నువ్వు గనక ఇలా చేస్తున్నట్లయితే దీని రిజల్ట్ కొంచెం సివియర్గా ఉంటుంది. ఇవాళ ఇంత సిన్సియర్గా లవ్ చేస్తున్న వినోద్ రేపు నువ్వు వాడిందంతా నాటకం అని తెలిస్తే అప్సెట్ అవుతాడేమో. అతన్ని ఓ చిత్తకాయతల్లా విసిరేస్తే హత్య ఏదైనా అఘాయిత్యానికి పాల్పడతాడేమో. నాకు అర్థమైంది కుసుమా. అమ్మమ్మ చెప్పిన సంగతులు విని మొదట్లో వినోద్ని టీస్ చేసి బుద్ధి చెప్పి వదిలేద్దామనుకున్నాను. అతని ద్వారా అతని వాళ్లకు కళ్ళు తెరుచుకునేట్టు చేద్దామనుకున్నాను. తీరా యాక్షన్లోకి దిగాక, వినోద్ నా పట్ల కనబరిచే ప్రేమను చూశాక నాకు కూడా వినోద్ అంటే ఇష్టం ఏర్పడింది. ఇదేమిటి, అతన్ని అడ్డం పెట్టుకుని ఆ ఇంటి మీద కక్ష సాధించబోయి నేనిలా అయిపోతున్నానని ఆశ్చర్యపోయాను. ఆలోచించాను. నా నిర్ణయాన్ని కొంచెం మోడిఫై చేసుకున్నాను. వినోద్ని పెళ్లి చేసుకుందావనా? ఎస్. కంగ్రాట్స్.
ఎదలో ఏదో గుసగుస గుసగుస ఏదో తెలియని నసనస నసనస చూ